రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన గ్యాంగ్స్టర్ నయీం అక్రమాస్తుల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ అయితే వేగవంతం చేసింది. మనీ లాండరింగ్ ఆరోపణలపై సుదీర్ఘంగా దర్యాప్తు జరిపిన ఈడీ అధికారులు తాజాగా హైదరాబాద్లోని నాంపల్లి కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఆ ఛార్జిషీట్ను పరిగణలోనికి తీసుకుని పరిశీలించిన కోర్టు విచారణకైతే స్వీకరించింది. కాగా నయీం తన గ్యాంగ్ తో సంపాదించిన సుమారు 11.30 కోట్ల విలువైన 35 ఆస్తులను ఈడీ ఇప్పటికే గుర్తించింది. అందులో యాదాద్రి భువనగిరి జిల్లాలోని షాపింగ్ కాంప్లెక్స్ లో వ్యవసాయ భూములు కూడా ఉన్నాయి. ఈ ఆస్తులన్నీ నయీం తన కుటుంబ సభ్యులు మరియు సన్నిహితుల పేర్లపై అయితే బినామీలుగా రిజిస్టర్ చేసినట్టుగా అధికారులు ధృవీకరించారు. ఇక కేసులో నయీం భార్య హసీనా బేగంతో పాటు పలువురు కుటుంబ సభ్యులు పేర్లనైతే ఈడీ తన ఛార్జిషీట్లో స్పష్టం చేసింది. పలుమార్లు నోటీసులు జారీ చేసినా వారు విచారణకైతే హాజరు కాకపోవడం, ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు కూడా చేయకపోవడంతో ఈడీ కఠిన చర్యలకైతే సిద్ధమైంది. అవసరమైతే నిందితులపై నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేయాలని కూడానైతే కోర్టుకైతే విన్నవించినట్టుగా తెలుస్తోంది.